హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనం చాలా మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే జిఎస్ఎల్ నుంచి 2020 సంవత్సరానికి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేయవచ్చు. ఇవేంటో, అర్హతలు ఏమిటో, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ పూర్తి సమాచారం ఇప్పుడు మీతో నేను పంచుకుంటాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఉపయోగపడే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మొదటగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ షిప్ బిల్డింగ్ కంపెనీ. ఇది డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న మంచి సంస్థలలో ఇది ఒకటి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేయబోతుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్, టెక్నికల్, మెకానికల్, ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ, హెచ్ఆర్, ఫైనాన్షియల్ కంపెనీ సెక్రటరీ, ఇలా విభిన్న విభాగాల్లో ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: టెక్నికల్ పోస్టులకు మీరు బీఈ లేదా బీటెక్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, నావెల్ ఆర్కిటెక్చర్ బ్రాంచ్లలో ఫస్ట్ క్లాస్తో పూర్తి చేసి ఉండాలి. ఫైనాన్స్ పోస్టులకు సిఏ, ఐసిఎంఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసి ఉండాలి. హెచ్ఆర్ పోస్టులకు ఎంబీఏ లేదా పీజీ డిగ్రీ హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఉండాలి. వయస్సు పరిమితి: జనరల్ కేటగిరీ వాళ్లకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది. ఇది 31 జూలై 2025 నాటికి లెక్కించాలి. ఈ పోస్టుకు దేశవ్యాప్తంగా ఎవరైనా భారతీయ పౌరులు అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం గోవా వారికి మాత్రమే కాదు. మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఎంపిక ప్రక్రియలో 3 దశలు ఉంటాయి: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, డాక్యుమెంటేషన్. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి బయాస్ ఉండదు. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం తేదీ ఆగస్టు 25, 2025. చివరి తేదీ సెప్టెంబర్ 24, 2025. అప్లై చేసేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్: పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమైతే మాత్రమే, ఐడి ప్రూఫ్. అప్లికేషన్ ఫీజు: జనరల్ ఓబీసీకి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు మినహాయింపు ఉంటుంది. సాలరీ: ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాక అభ్యర్థుల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో వారికి మల్టీ స్టైఫండ్స్ వస్తాయి. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పర్మనెంట్ పోస్టింగ్ ఇవ్వబడుతుంది. శాలరీ అనేది అనుభవంతో పాటు ప్రమోషన్స్ పై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా అధికారిక వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాలి. డైరెక్ట్ అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ పీడిఎఫ్, ఇతర వివరాలు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా ఒకసారి చూడండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీకు తొందరగా అందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.